హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఫుల్ వీడియో అంతా మాట్లాడితే తీసాను, కానీ ఎందుకో గీ సౌండ్ వస్తుంది. అందుకు అలానే ఉన్నీలే అనుకున్నాను, అయినా నాకు కొంచెం నచ్చలేదు. గీ అని వస్తుంది అనమాట. అక్కడక్కడ చెప్పేది క్లారిటీగా అర్థం కాలేదనమాట. అందుకు నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూడండి ఎంత పనో. కొంచెంసేపు మన వీడియో అది చూసి నింటే ఒకసారి బాగుండు, నేను చూసుకోకుండా అలానే డైరెక్ట్గా వీడియో కంటిన్యూ చేశాను అనమాట. దానికోసం ఇలా చెప్పాను, కొంత అర్థం చేసుకోండి అని. అయినా నాకు నచ్చలేదండి, అందుకు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు మన వీడియో ఎడ్ చేయంటే ఈ బ్లౌజ్ అయితే 80 సెంటీమీటర్లు అండి. ఇది మా అన్న వాళ్ళ పెళ్ళికి పోయినాను కదా, మొన్న 80 సెంటీమీటర్ మా అన్న వాళ్ళు ఒడిబియ్యం పోసారనమాట. ఒడిబియ్యంలోకి ఈ బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట. ఇది కొంచెం పిండాను, ఎందుకంటే అక్కడక్కడ బియ్యంది తెల్ల పొట్టు అయిందనమాట. అందుకు పిండేసి ఆరేసాను. నేను ఇస్త్రీ అయితే చేయలేదు. అది ఎందుకు చూపిస్తున్నానంటే 80 సెంటీమీటర్లు అంటే కొంత జనం నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. నా నడుము లూజ్ సైజ్ నా బ్లౌజ్ సైజ్ వచ్చేసి 40 ఇంచులు అనమాట. 40 ఇంచులకి 80 సెంటీమీటర్లు ఎలా సరిపోతుంది అక్క అనొచ్చు. నేను డైలీ అవ్వేనండి కుట్టుకునేది, 80 సెంటీమీటర్లే. షేప్ బెల్ట్కి మాత్రం లోపక్క వేస్ట్ పీస్లు అయితే వేసుకుంటాను. చూడండి, ఎక్కువ నాకు శాతం 2 weight బ్లౌజులు అంటే చాలా ఇష్టం. కొంచెం రేటు చీరలు అయితేనే నేను చీరలోటు అయితే కట్ చేసుకుంటాను అనమాట. అది మన వీడియో. చూడండి 80 సెంటీమీటర్లే ఇది. ఇప్పుడు ఇలా అయితే 2 మడతలు అయితే వేసుకోండి. ఇలా వేసుకొని ఫస్ట్ ఏ బ్లౌజ్ అయినా నేను హ్యాండ్సే కట్ చేస్తానండి. ఇలా నీట్గా పరుచుకొని ఇలా 4 మడతలు ఇలా వేసుకోండి. వేసుకొని ఇప్పుడు టేప్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ 1 ఇంచ్ అంతా హెమ్మింగ్కి అయితే వదలండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, 1 ఇంచ్ అంతా హెమ్మింగ్కి వదిలి మార్క్ చేసుకోండి. ఇక్కడ 1 ఇంచుకి అయితే ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా ఇలా మార్క్ అనేది గీసుకోండి. ఇప్పుడు నా రెట్ట పొడవు అంటే హైట్ వచ్చేసి 6 ఇంచులు అయితే పెట్టాను. సంఖభాగం హైట్ వచ్చేసి 4 అనమాట. వేరే వాళ్ళకైతే పైన హైట్ వచ్చేసి 6 అయితే సంఖపాటు పొడవు వచ్చేసి 3 పెట్టించుకుంటారు. నాకు కొంచెం అట్లా ఇబ్బందిగా ఉంటుంది. నాకు కింద భాగం కొంచెం పొడవే పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పాను కదా. నాకు కొంచెం సంఘభాగం పొడవే ఉండాలన్నమాట. ఇప్పుడు మధ్యలో షేప్ క్లాత్ అనేది తీస్తాం కదా, కొంచెం లోతు, ఆ లోతుకు అనేది ఇలా 3 ఇంచుల్లో 6 ఇంచుల్లో 3 ఇంచుల్లో మర్చుకొని ఇలా షేప్ అనేది ఇలా కరువు అంటే మనకు సంఖలో ముడతలు రాకుండా అనమాట. నేను ఎప్పుడైనా కుట్టేటప్పుడే ఇలా తీస్తాను, మీకు క్లారిటీగా ఉంటుందని చూపిస్తాను అనమాట. ఇక్కడ 3 ఇంచులకి అయితే ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ 3 ఇంచులు, కింది వైపు 2 ఇంచులు అనమాట. అంటే ఇది సంఖ జాయింట్ పడతాయి కదా క్లాత్, నాకు కొంచెం జాయింట్ పడుతుందండి. ఇలా సంఖ జాయింట్ల కోసం 80 సెంటీమీటర్లు. వేరే వాళ్ళకైతే అస్సలు కుట్టాను, నేనైతే ఇలానే ఏదో షేప్ బెల్ట్ కోటే వేరేది వేసుకుంటే సరిపోతుందని. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వెనక భాగం నెక్కు ఎలా కట్ చేస్తాననేది చూడండి. 80 సెంటీమీటర్లతో 40 ఇంచుల సైజు బ్లౌజ్ కుట్టాలంటే చాలా టాలెంట్ ఉండాలండి. నా నడుము లూజ్ వచ్చేసి 8 ఇంచులండి, 9 ఇంచులు. నా నడుము లూజ్ వచ్చేసి 9 ఇంచుల నుంచి 3 ఇంచులు అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటాను నేను ఎప్పటికైనా. నాకు కొంచెం క్లాత్ బ్యాక్ జాయింట్ సైడ్లలో క్లాత్ ఎక్కువగా ఉండేది ఇష్టం అనమాట. నాకు ఎప్పుడైనా కొంచెం లావు కావచ్చు, ఇంకా అయితే కొంచెం ఉప్పుకుండేది అనుకుంటుందని. నేను ఇప్పుడు హైట్ వచ్చేసి 14.5 ఇంచులు. బ్యాక్ పార్ట్ నెక్ పొడవు వచ్చేసి నాది 14.5 ఇంచులు. బ్యాక్ పార్ట్ నెక్ పొడవు 1.5 ఇంచు హెమ్మింగ్ లేకి మడిచేందుకు 14.5 అంతా 16 ఇంచులు పొడవు అనమాట. బ్యాక్ పార్ట్ నెక్ 1.5 ఇంచ్ అంతా హెమ్మింగ్ లేకి తీసేస్తాం కదా, దానికనమాట. ఇలా చాలా క్లారిటీగా మాట్లాడండి. అది నా బరువు పెట్టానండి, చూసుకొని సరిపోవు, కొంచెం చూసుకోలేదు, మిస్టేక్ అయింది. అందుకు నేను చూడండి నిదానంగా చెప్పానన్నమాట. ఈ వీడియోలో చాలా క్లారిటీగా మనకి చూసిన ఆడియన్స్కి చాలా బాగా అర్థమవుతుందేమో అని చాలా క్లారిటీగా చెప్పానన్నమాట. ఇప్పుడు 1.5 ఇంచుకి అయితే ఇలా హెమ్మింగ్ కింద వైపు మడుస్తాం కదా, దానికోసం అన్నమాట 1.5 ఇంచులు అయితే పెట్టాను.
ఇక్కడ 1.5 ఇంచులు, ఇక్కడి నుంచి పై వైపుకి 14.5 ఇంచులు అనమాట. అందుకే నేను ఒకటేసారి మాట్లాడి చెప్పాను కాబట్టి నేను టేప్ అనేది ఎక్కడ చూపిలేదు మీకు ఇన్ని ఇంచులని. వాయిస్ మళ్ళీ సపరేట్ చూపిస్తా అంటే నేను డైరెక్ట్ చెప్పేశాను కాబట్టి చూపిలేదనమాట. ఇలా ఇప్పుడు స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకోండి. ఇలా చాలా పొరపాటు అయిందండి. కింది వైపు ఇలా ఇంచుమించు ఉంటుంది కదా, ఈ వైపు నేను కట్ చేయనండి. ఆ కింది ఇంచుమించు ఉండే అనేది లోపలికి మడిచేస్తాను అనమాట. ఎంచులైతే క్లాత్ ఎంచు తగ్గు ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది కట్ చేస్తాను అనమాట. ఇప్పుడు 14.5 ఇంచులకైతే చూడండి కరెక్ట్గా వచ్చిందనమాట. ఇలా నా బ్లౌజేనండి ఇది, నేనైతే ఎక్కడ ఆల్తి వాడలేదనమాట. నా బ్లౌజ్ కొలతలు నాకు తెలుస్తాయి కదా, అందుకనమాట. చాలా బాగా క్లారిటీగా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తక్కువ 3 ఇంచులు అయితే పెట్టానండి. 2.25 ఇంచు పెట్టాను. ఇలా 1/2 ఇంచు తక్కువ 3 ఇంచులు పెట్టాను అనమాట. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అండి. ఇలా 3 ఇంచులు అనమాట షోల్డర్ వచ్చేసి. ఇప్పుడు సంక పొడవు వచ్చేసి 6.5 అనమాట. 1/2 ఇంచు కుట్ల లేకపోతే 6 ఇంచులకైతే సంక పొడవు వస్తుంది అనమాట నాకు. ఇప్పుడు స్ట్రైట్గా ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా అది ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ 5.75 ఉంటే ఇక్కడ కూడా 5.75 ఉండాలన్నమాట. 6 ఇంచులకు 1/2 ఇంచు తక్కువ నెక్, 3 ఇంచులకు 1/2 ఇంచు తక్కువ షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు కాబట్టి ఇలా. ఇప్పుడు ఇలా ఎల్ స్కేల్ వచ్చేటట్టు సంక భాగం అనేది మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం తక్కువగానే వాడతానండి, కొంచెం డీప్ ఎక్కువగా ఉంటుంది కదా. నేనైతే 5 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. 5 ఇంచులో 1/2 ఇంచు పోతే జాయింట్ చేసేటప్పుడు ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు 4.5 అయితే పొడవు వస్తుందన్నమాట, సరిపోతుంది అన్నట్టు. నేను ఎక్కువ శాతం ఇలానే వాడతాను అన్నమాట. నాకు ఎక్కువ నెక్ అనేది ఉంటేనే కొంచెం బాగుంటుంది, అంటే బాడీ బాగుంది కదా. నేను ఎక్కువ హైట్ లేనండి, కొంచెం పొట్టిగానే ఉన్నాను. బాడీ అనేది కొంచెం నెక్ అనేది బాగా తీసుకుంటే మనం బ్లౌజులు కుట్టేది ఎలా కనిపెడతారంటే మనం వేసుకునే బ్లౌజుల్లోనే కనుక్కుంటారు కొంచెం తెలివైన వాళ్ళైతే. మా దగ్గరికి వచ్చి కుట్టి వేసుకోవచ్చు అనే అవసరం లేదు, మనం తొడుక్కునే బ్లౌజులోనే కనిపెడతారు వాళ్ళు తెలివైన వాళ్ళైతే, ఈమె మంచి టైలరా లేదా అని. ఇప్పుడు 3 ఇంచులు అయితే కింది వైపు 3 ఇంచులు పెట్టాను, పై వైపు 2.75 పెట్టాను అనమాట. 1/2 ఇంచు తక్కువ 3 ఇంచులు పెట్టాను అనమాట. ఇలా స్కేల్తో అనేది నీట్గా ఇలా మార్క్ చేసుకోండి. ఇలా చాలా ఇబ్బంది అండి యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అంటే, ఆషామాషి అయితే కాదు, చాలా ఇబ్బంది. అది ఏంటో ఇది నాకు అర్థమవుతుంది కాబట్టి నాకే కాదు ప్రతి ఒక్క టైలర్కి ఇదే ఇబ్బంది అనమాట. సంకపాటు సైడ్ మనకి నడుము లూజ్ అనేది మార్క్ చేసాం కదా, ఇక్కడికైతే ఇలా మార్క్ చేసుకోండి. ఇలా నేను ఎప్పుడైనా కానీ సైడ్ జాయింట్లకి క్లాత్ ఎక్కువగానే ఇడ్చుకుంటానండి. నాకు టైట్ ఉంటే అస్సలు సరిపోదన్నమాట, నాకు ఫ్రీగా ఉండదు, నాకు ఎక్కువ కొంచెం లూజ్గానే ఉండాలన్నమాట. కొంత జనం అయితే పిక్కటిచ్చినట్లు తొడిగింటారు, వాళ్ళకి ఎట్లా దిక్కు తెలుతుందేమో కానీ నాకు అస్సలు దిక్కు తెలియదు అనమాట. చూడండి 1/2 ఇంచు తక్కువ 9.75 ఉందన్నమాట నా సంక పొడవు. అంటే మనం సైడ్ జాయింట్లు వేస్తాం కదా, సంక భాగంలో గుర్తు వేస్తాం కదా, ఆ గుర్తు పొడవు అనమాట ఇది 9.75. ఇప్పుడు ఇలా ఎల్ షేప్ ఉంది కదా నెక్, ఇలా మూల నుంచి ఇలా 1.5కి అయితే పెట్టాను. ఇప్పుడు టేపు చక్కగా పెట్టి ఇలా మార్క్ చేసామంటే 1.5కి మనం లావుగా ఉన్నాం కదా, మనకైతే సరిపోతుంది. చిన్న సైజ్ బ్లౌజులకైతే కొంచెం 1/2 ఇంచు అలా తేడా ఉంటుందన్నమాట, అంతే. చాలా చూడండి ప్రతి ఒక్కటి నేను వివరిస్తూ చెప్పాను అనమాట. మనం ఒక్కటన్నా చాలా బాగా చెప్పాలి నిదానంగాని. ఈ టైంలో అయితే ఎవ్వరు లేరనమాట, బాగా క్లారిటీగా మాట్లాడతాను. లేదంటే కస్టమర్లు ఎవరో వస్తూ ఉంటారండి, నాకు అదే అందుకు కొన్ని క్లారిటీగా మాట్లాడిన దడబడ మాట్లాడినాను. కొన్ని దాంట్లో క్లారిటీగా మాట్లాడాలి. రోజుకు
దినమార్దిన ఒక వీడియో అయినా క్లారిటీగా చెప్పాలి అనేది నిర్ణయించుకున్నాను నేను. ఎందుకంటే మనకి టైలర్లకి ఎవరో వస్తూనే ఉంటారండి, అందుకు చెప్తున్నా నేను. అన్నీ వివరిస్తూ చెప్పానండి నేను. చాలా బాధపడ్డా నేను. ఎందుకో ఏమో కానీ నేనేమన్నా మైక్ ఏమన్నా మార్చాలో ఏమో తెలీదు. ఇప్పుడు టేప్ అనేది మళ్ళీ తీసుకోండి. 6.5 ఇంచులకైతే ఇలా చూసుకోండి. 6.5 ఇంచులు ఉంది కదా, చూడండి. ఇక్కడి నుంచి 3 ఇంచులకు ఎల్ స్కేల్ ఉంది కదా, ఎల్ ఉంది కదా, ఆ మూల ఉంది కదా, మూలలో నుంచి 3 ఇంచులకైతే ఇలా మార్క్ చేసుకోండి. అంతా ఒకటేనండి కటింగ్, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చూపిస్తారు అంతే. ఇలా నేను మార్క్ వేసాను కదా, ఆ మార్క్ కట్ నుంచి ఇలా చిన్నగా ఇలా కరువు అనేది తీస్తూ ఇలా తీసేయండి అంతే. చాలా బాగుంటుంది అన్నమాట. అంతా ఒకటే కటింగ్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. ఇది ఏమంటే నేను పక్క పల్లెటూరులో ఎలా కుడతాను, ఇలా కుట్టే 11 ఏళ్ళ నుంచి నేను సక్సెస్ అయ్యాను అనమాట. నాకు ఇంతవరకు ఎటువంటి కంప్లైంట్ లేదు. కొంత జనం బాగున్నా కూడా సరిపాని వాళ్ళు కొన్ని మాటలు అంటూ ఉంటారనమాట. నాకే కాదు, అది అందరికీ సాధ్యమే. నేనంటే నేనే కాదు, ఎవరికైనా కొంత జనానికి అసూయ ఉంటుందండి. అందుకు కొంత జనం బాగున్నా కూడా బాగాలేవని కొంచెం అంటారనమాట. 100కిలో ఒకరు, అందరూ అయితే కాదు. మంచి కస్టమర్లు అనమాట నా దగ్గరికి వచ్చేవాళ్ళు. చాలా మంచి కస్టమర్లు, బాగా సపోర్ట్ చేస్తారు నన్ను. ఇలా 1/2 ఇంచ్ అయితే, ఎందుకంటే మనకు మనము షోల్డర్ అనేది జారకుండా ఉండాలి. పైకే ఉండాలి, కింది వైపు వచ్చేళ్ళకి ఇలా డౌన్గా రావాలన్నమాట. ఒక 1/2 ఇంచే, ఎక్కువైతే ఏం లేదు. ఇక్కడ ఇలా మూల ఒక అర్ధించు, ఇంచు కూడా కాదు, ఒక అర్ధించుకు ఇలా మార్క్ చేసుకోండి. ఇలా అర్ధించుకి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు షేప్ అనేది తీయండి, వి షేపు. ఇలా ఇక్కడ చాలా జాగ్రత్తగా తీయండి. అటు ఇటు అయినా మనకి నెక్ అనేది తప్పిపోతుంది అనమాట. అయినా తిండేదంతా ఇక్కడే నెక్ తప్పిపోతే షేప్ అనేది అంత నీట్గా ఉండదన్నమాట. నా అనుభవం ప్రకారం నేను చెప్తున్నా. అలా నెక్ తక్కువైనా ఏం చేయలేం, కానీ ఎక్కువైతే ఇబ్బంది అండి, ఎత్తిపోతుంది, సీనే ఎత్తిపోతుంది అనమాట. చూడండి, ఇలా మనం మార్క్ వేసిన దాన్ని బట్టి కట్ చేసుకోండి. మనకి చెయ్యి అనేది బాగా నీట్గా తిరగాలన్నమాట, అప్పుడే ఇంచుమించు లేకుండా కట్ చేస్తాం. బాగా సర్వీస్ అయిన వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా నేర్చుకునే సిస్టర్లకైతే ప్లీజ్ అండి నేను చెప్తున్నాను, మీకు ఎలాంటి బ్లౌజులైనా, ఎలాంటి ఫ్రాకులైనా, ఎలాంటి గౌన్లైనా, చిన్నపిల్లల పెద్ద పిల్లల ఎలాంటి డిజైన్లైనా చెప్పండి, నాకు కామెంట్ చేసి నేను ఖచ్చితంగా కుట్టి మీ పేరు మెన్షన్ చేసి నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ పేరు మెన్షన్ చేయకుంటే ఎలా చెప్పండి. నాకు చదువు వరకు రాదు, కానీ పెద్దగా ఈ చేతిలో పని అయితే 11 ఏళ్ళ నుంచి నేను కుట్టే ప్రతి బ్లౌజు సక్సెస్ అయింది. కానీ నేను ఎందుకు ధైర్యంగా పెట్టానంటే, చేతిలో పని లేకుంటే ఎవరు యూట్యూబ్ పెట్టలేమండి. మన చేతిలో పని బాగుంటేనే ధైర్యంగా యూట్యూబ్ ఛానల్ పెట్టగలను. 3 ఏళ్ళ కల నాది ఇది, యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలని. మాది మొన్న ఇవాళకి మౌంటేషన్ 40 గంటలు అన్నీ ఏదో నా బ్యాడ్ లక్, నా మనసు బాగాలేక డిలీట్ చేశాను అనమాట. కొంత జనం మన దగ్గరే మంచిగా మాట్లాడతారు, మళ్ళీ వేరే చోట కొంచెం బ్యాడ్గా మాట్లాడతారు అనమాట. అలాంటి వాళ్ళకి మనం భయపడితే బతకలేం కదా. అందుకే నేను మళ్ళీ మనసు మార్చుకున్నా. ఏం పెద్ద జాబ్ అది ఇది అంటారు, ఇది జాబ్తో సమానం అండి బాబు. ఇప్పుడు నేనైతే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఎక్కువ వాడనండి, నాకు సరిపోదు. ఫ్రంట్ పార్ట్ నెక్ 6 ఇంచులకైతే ఎక్కువ వాడను అనమాట. ఎక్కువ శాతం నా బోట్ నెక్ మాత్రమే ఉంటాయి, నాకు అలానే ఇష్టం అనమాట. ఎక్కువ కిందికి ఉంటే నాకు నచ్చదనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పరిచి దాని చుట్టూ ఇలా మార్క్ చేసుకోండి. చూడండి, 80 సెంటీమీటర్లు కట్ చేయాలంటే చాలా టాలెంట్ ఉండాలి, చాలా బుర్ర కూడా పనిచేయాలి. అది ఎలా కట్ చేయాలి ఏమనేది తెలుసా. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సంఘభాగంలో కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. ఆ డిఫరెన్స్ అనేది మీరు కనుక్కున్నారంటే బ్లౌజులు అయితే బాగా కుడతారు, బాగా కుట్టగలరు కూడా. మీకు అనేది ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. ఇలా ఇక్కడ కూడా మనకి స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం 6 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాం కదా, 6 ఇంచులకి ఇప్పుడు అనేది
ఇక్కడి నుంచి మనం బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత మార్క్ వేసాం కదా, మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత తీసేయాలో చూపిస్తాను చూడండి. 2.5 ఇంచులకైతే ఇలా మార్క్ చేశాను. ఇలా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి 2.5 ఇంచులు తేడా అయితే సరిపోతుందండి. ఇలా 2.5 ఇంచులు అయితే నేను మార్క్ చేసి ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకున్నాను అనమాట. ఇక్కడ 1/4 ఇంచు అంటే 1 ఇంచుకు 1/4 ఇంచు తక్కువ అనమాట. మళ్ళీ కేలం అలా అర్ధించట్లయితే కొంచెం సంకలో టైట్ పట్టేస్తుంది అనమాట. ఇలా 1/4 ఇంచు అండి. మళ్ళీ కేలం తక్కువ తీసుకోవద్దండి, కొంచెం ఫ్రంట్ పార్ట్ కొంచెం ఇలా షోల్డర్ ఉంటుంది కదా, లో పక్కకి కొంచెం ఇలా చిన్నగా ఇలా లోతుగా కొంచెం అటువైపు మళ్ళీ 1/4 ఇంచు కూడా కొంచెం తక్కువే అలా మార్క్ రానిచ్చామంటే మనకి ముడతలు రావన్నమాట. ఇక్కడ 6 ఇంచులకైతే ఇలా మార్క్ చేసుకుంటున్నాను చూడండి. 6 ఇంచులకు ఇలా మార్క్ వేసుకున్నాను అనమాట. పైన 6 ఇంచులు, కింది వైపు కూడా 6 ఇంచులే పెట్టాను అనమాట. నాకు ఎక్కువ ముందర ఫ్రంట్ పార్ట్ కిందికి ఉంటే నాకు నచ్చదండి, నాకు పైకి ఉంటేనే బాగుంటుంది అనమాట. నాకు ఎక్కువ శాతం అంతా బోట్ నెక్క అంటారు. బాగుంటుంది అనమాట, మనకి ఫ్రీగా ఉంటుంది అనమాట, ఇబ్బందిగా ఉండకోకుండా. 14 ఇంచులు అయితే ఉంది కదా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ నెక్ 14 ఇంచుల్లో నేనైతే 13 ఇంచులకి అయితే అలా మార్క్ చేశాను. ఇక్కడ కూడా 8 ఇంచులకి 1/4 ఇంచు అయితే గ్యాప్ పెట్టానంట. 1/4 ఇంచుకు పైకే పెట్టాను అనమాట. ఆ మార్కుకు ఈ మార్కుకు 1/4 ఇంచు పైకే పెట్టాను, ఫ్రంట్ పార్ట్ పక్క పైకి పెట్టాను అనమాట. ఇక్కడి నుంచి ఫ్రంట్ పార్ట్ మధ్యలో డాట్ ఉంటుంది కదా, డాట్ దగ్గరికి 3 ఇంచులు అయితే అక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులకు మార్క్ చేశాను అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులు ఇలా 3 ఇంచులు అయితే మార్క్ చేశాను కదా. ఇప్పుడు ఆ మార్క్ వేసుకున్న, ఇప్పుడు స్ట్రైట్గా మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి మధ్యలో పెట్టి అటు ఇంచు వేసామంటే 2 ఇంచులు అవుతుంది అనమాట. డాట్ వెడల్పు 2 ఇంచులు చాలండి నాకు, 2 ఇంచులు. ఇలా మధ్యలో డాట్ ఉంది కదా, అంటే మధ్యలో ఒక మార్క్ ఉంది కదా స్ట్రైట్గా, ఆ స్ట్రైట్ అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు వేసామంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ 6 ఇంచులు ఉంది కదా, 6 ఇంచులో 3 ఇంచులకైతే ఇలా మార్క్ చేసుకుంటున్నాను. మధ్యలో డాట్ అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి కల్లా మధ్యలో డాట్ అనమాట. ఇది కూడా 2 ఇంచులకే మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఈ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా వేసుకొని కుట్టేటప్పుడు కుట్టి అది ఎలా కుడతానని మళ్ళీ వేసుకొని చూపిస్తానండి. అది ఎలా ఉంటుందో మీరే కొంచెం క్లారిటీ చెప్పండి నాకు. ఇక్కడ సంక భాగంలో లోతు ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా ఇలా మధ్యలో డాట్కి స్ట్రైట్గా ఉండాలన్నమాట. అక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ డాట్కి స్ట్రైట్గా ఉండాలన్నమాట. 4 ఇంచులకైతే ఇలా మార్క్ చేసుకోండి. ఇలా చాలా మంచి వీడియోలు పెడుతూ ఉంటానండి. మన ఛానల్ ఫాలో అవ్వండి. అలానే చూసిన వాళ్ళైతే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ ఇచ్చేదానికి అది ఈ వీడియో అనేది 10 మంది దగ్గరికి పోయేదానికి అవకాశం ఉంటుంది. తెలియని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కొంత జనం చాలా నేర్చుకోవాలనేది ఉంటుంది అనమాట. ఇంట్లో వాళ్ళు ఏమంటారో వేరే వాళ్ళు ఏమంటారు అనుకోవచ్చు. మీరు బయటికి పోవాల్సిన అవసరం ఏం లేదండి. ఇలా యూట్యూబ్లోనే చూసి నేర్చుకోవచ్చు అనమాట. ఇది పల్లెటూర్ల వాళ్ళకైతే చాలా బాగా అర్థమవుతాయండి నా వీడియోలు. పల్లెటూర్ల వాళ్ళకి అర్థమవుతాయి, టౌన్లో వాళ్ళకి అర్థమవుతాయి. మీకు ప్రతి ఒక్కటి అర్థమయ్యేటట్టే చెప్తా. కొంచెం దండిగా చదివిన సిస్టర్లు అయితే కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడి చెప్తారు కదా, నాకు అస్సలు రాదండి. తెలుగే అంతంత మాత్రమే. ఇంగ్లీష్ యాడికి వెతకత్తు చెప్పండి. అందుకు కాబట్టి ప్రతి ఒక్కటి నేను తెలుగులో చెప్తాను కాబట్టి మీకు కొంచెం అర్థమయ్యేకి అవకాశం ఉందని నేను చెప్తున్నా. మళ్ళీ వేరే వాళ్ళు కావని కాదు, వాళ్ళు కూడా బాగా అర్థమవుతాయి. అంటే మీకు పక్క పల్లెటూర్ల వాళ్ళకైతే నా భాష మీకు బాగా అర్థమవుతుంది అని నేను క్లారిటీ చెప్తున్నా. అలా ఇంట్లో ఉండి మీరు నేర్చుకోవాలనేది చాలా ఆశ ఉంటుంది కదా, నేర్చుకోకుండా ఈ ఆశను వదులుకుంటారు కదా,
వాళ్ళకి చెప్తున్నా, మీ బ్లౌజులు మీరు కుట్టుకున్నా చాలండి, వేరే వాళ్ళ బ్లౌజులు కుట్టుకోకుండా ఏం కాదు. నెలకు 1000 రూపాయలు మిగిలిపెట్టినట్లే కదా. ఎంత లేదన్నా ఎవరైనా కానీ నెలకు 1000 రూపాయల బ్లౌజులు ఖచ్చితంగా కుట్టించుకుంటారు. ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి ఒక్క ఫంక్షన్కి కొత్త కొత్త చీరలు, కొత్త బ్లౌజులు కుట్టించుకొని ఎవరు పారు. ఇప్పుడు మేమే ఉండలేదు ప్రస్తుతానికి, మేము కుట్టుకుంటాం లేదా. ఒకవేళ మీకంటే చేతిలో పని ఉంది కుట్టుకోవచ్చు అక్క అనొచ్చు. మీరు కూడా మేమే కదంగా, మేమే పని ఉందని మా బ్లౌజులు ఒకసారి కుట్టకపోవచ్చు. కుట్టించుకునే సిస్టర్లు అయితే బాగా కుట్టించుకుంటారు అనమాట. నేను ఫంక్షన్లో చూస్తున్నాను కదా, బాగా మంచివి తుడుక్కొని వస్తారనమాట. అలాంటివి మీకు నెలకు 1000 రూపాయలు మిగిలిందే కదా. అదొకటి నేను తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వయసు అనేది ఏం లేదండి. మీరు వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, ఇరిగింటి వాళ్ళు ఏమంటారు, పొరిగింటి వాళ్ళు ఏమంటారు అనేది పట్టించుకోవద్దండి. ఇరిగింటి వాళ్ళు, పొరిగింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఫ్రెండ్స్, బంధువులు వాళ్ళంతా అనేవాళ్ళే కానీ ఆకలి తీర్చే వాళ్ళు ఏం కాదు కదా. మన ఇబ్బందులు ఏంటో మనకు తెలుసు, మన మనసుకు తెలుసు. వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి. నెలకు 3000 సంపాదించినా చాలు కదా. రోజుకు 100 రూపాయలు సంపాదించినా మీ ఇంట్లో మనిషికి, మగ మనిషికి వాళ్ళు 10 రూపాయలు సంపాదించేసాట మనం 2 రూపాయలు కానలే. వాళ్ళకి ఏదో చేదోడు వాదోడుగా ఉంటుంది కదా, వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు. మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాలాంటి వాళ్ళ ఛానల్ని, నన్నే కాదు చాలా జన సిస్టర్లు మనలాంటి నేర్చుకోవాల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ సిస్టర్ల కోసమే మాలాంటి వాళ్ళమైతే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టామన్నమాట. అందరివి ప్రతి ఒక్క సిస్టర్ని ఫాలో అవ్వండి. మీకు ఏ ఛానల్ నచ్చితే ఆ ఛానల్లో వీడియోలు చూడండి. మంచివి వీడియోలు పెడుతూ ఉంటారనమాట సిస్టర్లు. మీలాంటి వాళ్ళ కోసమేనండి మేము పెట్టినది. నేనైతే ఇన్నాళ్ళు ప్రతి ఒక్క వీడియో యూట్యూబ్లో చూసే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అబద్ధమైతే చెప్పడం లేదు. ప్రతి ఒక్క బ్లౌజులు కానీ, డ్రెస్సులు కానీ, ఫ్రాగులు కానీ, లాచాలు కానీ, లంగా చోలీలు కానీ, మంచి డిజైన్లు కానీ యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి నేను. కాబట్టి చెప్తున్నా, మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వయసునైతే పట్టించుకోవద్దండి. నేర్చుకొని మీ ఇంట్లో ఆయనకి మీది ఏరైనా సహాయం చేయాలనుకుంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేయండి. ఇరుగింటి వాళ్ళు, పొరిగింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, మన బంధువులు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారని చేయొద్దండి. మనం ఇది అంతో ఇంతో సంపాదిస్తామనే కదా ఇలాంటి పనులకైతే చేసుకునేది. నేనైతే ఒకరి గురించి అయితే ఏమో కాదండి, నేను మా ఇంట్లో మనిషికి నేను ఏదో దానికి సపోర్ట్ చెయ్యాలన్న పట్టుదలేనండి నాకు. వేరేదైతే ఏం లేదు. ఎవరైనా కానీ అంతో ఇంతో వస్తుందని ఇలాంటి పని అయితే చేస్తారు. ఊరికైతే టైంపాస్కి అయితే ఏం చేయరు. మాకు 2 గంటలు 3 గంటలు అవసరమా చెప్పండి టైంపాస్గా వీడియోలు చేసుకోవడానికి? అదే 2 గంటలు 3 గంటలకి 2-3 బ్లౌజులు కుట్టుకుంటాము. రోజుకు మేము 300-400 నష్టపోతున్నాము. అయినా మా ఆది పక్కన పెట్టి ఎందుకు చూపిస్తున్నామంటే 10 మందికి నేర్చుకున్నట్లా ఉంటుంది. మాకేదో పైసా ఇప్పుడు కాకుండా ఇంకొక సంవత్సరానికైనా వస్తుందని ఈ పనిలోకి వచ్చిన. అంతేగాని పని పాట అయితే ఏం లేక కాదు. ఒక మనిషిని సపోర్ట్ చేయండి మీ శాతనైతే, అంతేకాని ఒక మనిషిని వేలెత్తి చూపియద్దండి. వేరే మంచి దగ్గరికి వేలెత్తి చూపించే కన్నా ఆ వేలు మీ కల్లా చూసుకోండి. మిగతా 5 వేళ్ళు మీ కల్లా చూపిస్తాయి తెలుసా. మాలాంటి వాళ్ళని యూట్యూబ్లో చాలా జనం ఉన్నారనమాట మమ్మల్ని అర్థం చేసుకోవడానికి. అక్క మేము మీకున్నాం, మేము సపోర్ట్ చేస్తాం, మీరు ఎవరు బాధపడద్దండి అది ఇదని. కాబట్టి ప్లీజ్ అక్క, ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేర్చుకోండి, ట్రై చేయండి. 1-2 చెడిపోయింది ఎవ్వరం కుట్టాం. మేమేం పెద్ద పుడింగలమేం కాదు. మేము కూడా ఒక 5-6 బ్లౌజులు చెడగొట్టే మళ్ళీ ఎవరైనా కానీ నేర్చుకునేది. ఒకటేసారి నేర్చుకోవాలంటే ఎవరు నేర్చుకోవాలి? ప్లీజ్ ప్రతి ఒక్క సిస్టర్లకి చెప్తున్నాను. అది నా అనుభవంతో సపరేట్గా చెప్తుంది. ఓన్లీ సిస్టర్లు, మీ కూతుర్లు ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా నేర్చుకోండి. మీరు నేర్చుకున్న తర్వాత మీ కూతుర్లు కూడా నేర్పించి వాళ్ళ భవిష్యత్తు బాగా చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి పోయినిచ్చి కూడా వాళ్ళ చేతి మీద వాళ్ళు బతుక్కొని వాళ్ళ పిల్లలకి అండాదండ ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంట్లో మనిషికి కూడా ఒక రూపాయి సాయం చేసిన వాళ్ళమవుతాము. నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను. నేనైతే అలానే చేస్తున్నానండి. మీకు ఎలా చెప్తున్నా సేమ్ నేను అలానే ఫాలో అవుతున్నాను. నేను 2 పిల్లలు పుట్టిన తర్వాత నేర్చుకున్నానంటే నాకు ఎంత పట్టుదల ఉండాలా, మా ఆయనకి సహాయం చేయాలా, ఇంట్లో
ఇంట్లో మనిషికి సహాయం చేయాలా, నేను ఖాళీగా కూర్చోకూడదు, ఏదో ఒక పని చేసి నేను రూపాయి అందియాలా, ఒకడే కష్టపడుతున్నానని నేను ఎంత ఆలోచన చేసిందంట చెప్పండి. చిన్న పిల్లోడు 1.5 సంవత్సరం పిల్లోడిని నేను టౌన్కి ఎత్తుకొని పోయి నేర్చుకున్నాను. నాకెంత ఆలోచన ఉండాలా, నాకెంత ఇంట్రెస్ట్ ఉండాలా చెప్పండి. అందుకు కాబట్టి ప్లీజ్ ఎవరో నేర్చుకునే వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మంచి నాకు తెలిసినంత వరకు మంచి వీడియోలు చేసి మీకు చూపిస్తాయి ఏదైనా కానీ. ఈ వీడియో నచ్చితే బాగుంటే బాగుందక్క, మంచి మాటలు చెప్పామని కామెంట్ చేయండి. లేదా నా వీడియోలో ఏమైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి, అది కూడా నేను ఖచ్చితంగా సరిదిద్దుకుంటాను. ఎందుకంటే నాలాంటి సిస్టర్లు నాలాగా ఆలోచించే వాళ్ళు ఉంటారని నేను చెప్తున్నాను, అంతేగాని వేరే వాళ్ళని తక్కువ చేసి కాదు, నేను ఎక్కువే కాదు. అందరూ నా వీడియోలు చూసిన వాళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్సే. నాకు ఎవ్వరు లేరు అని బాధపడ్డాను ఇన్నాళ్ళు. నాకెందుకండి, చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరున్నంత వరకు నాకేమండి.